హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పవిసేసి సందడి. ఈరోజు మనం వచ్చాం తాడేపల్లిగూడెంలో ఉన్న మోస్ట్ ఫేమస్ గల్ఫ్ షెఫ్స్ ఫ్రైడ్ చికెన్ అండ్ పిజ్జాకి. పిల్లలతో ఈవినింగ్ అవుటింగ్ అంటే ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఇక్కడ పోస్టర్ చూసారా? ఇక్కడ వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా బయట చూపించారు. ఇన్సైడ్ అంబియన్స్ చూసారా? చాలా కలర్ఫుల్గా ఉంది. ఫుట్బాల్ ఆర్ట్తో అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ రెస్టారెంట్లో చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ చూసారా చైర్స్ అవి ఎంత మంచిగా ఆరెంజ్ కలర్ లుక్తో చాలా బాగున్నాయి. ఈరోజు మన మెయిన్ స్టార్ ఐటమ్ చికెన్ షవర్మా. ఇక్కడ ఫస్ట్ సాఫ్ట్ కుబూస్ తీసుకుని దాని మీద స్పెషల్ క్రీమీ మైనస్, కొంచెం క్యాబేజ్, ఆనియన్ మిక్స్ వేసిస్తారు. అబ్బో, టేస్ట్ చూస్తే అద్దరిపోతుంది. ఎవరు తిన్నా సరే ఎగిరి గొంతులేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకు అంత టేస్టీగా ఉంటుందో అనేది మీకు నేను చెప్తాను. వీడియో ఫుల్గా చూడండి. ఇక మన మెయిన్ హీరో వచ్చేసి గల్ఫ్ షెఫ్స్ స్పెషల్ గ్రిల్లెడ్ చికెన్. ఫుల్ జ్యూసీగా మసాలాతో మ్యారినేట్ చేసి గ్రిల్ చేసిన చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ కుబూస్ మీద ఫుల్గా స్ప్రెడ్ చేస్తారు. ఫస్ట్ కుబూస్ తీసుకుని దాని మీద మైనీస్ స్ప్రెడ్ చేసి ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి చికెన్ వేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర మైనీస్ అనేది ఎక్కడా కొనరండి, వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు. కావున ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చికెన్ చూడండి, క్వాంటిటీ ఎంత ఎక్కువగా వేశారు. చికెన్ మీద మళ్ళీ ఎక్స్ట్రా మైనీస్ యాడ్ చేస్తున్నారు, అందుకే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రైగా కాకుండా ఫుల్ క్రీమీ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ షవర్మాని రోల్ చేసి స్పెషల్ ఓవెన్లో పెడుతున్నారు. ఒక 2-3 మినిట్స్ హీట్ చేయడం వల్ల బయట కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ హాట్గా వస్తుంది. ఈ స్టెప్ వల్ల టేస్ట్ డబల్ అవుతుంది. ఓవెన్ నుండి తీసాక దాన్ని సిల్వర్ ఫాయిల్లో రోల్ చేసి మధ్యలో కట్ చేసి నీట్గా సర్వ్ చేస్తున్నారు. మా సెస్సీని చూడండి, తినమంటే ఎలా తింటున్నట్టు యాక్షన్ చేస్తున్నాడో. వీళ్ళ దగ్గర షవర్మా అయితే క్రేజీ ఉంటుంది. తింటుండే కొలది ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక ఐటమ్ ఇది. షవర్మాతో పాటు క్రిస్పీ చికెన్ కూడా మేము ఆర్డర్ చేసాము. ఈ క్రిస్పీ చికెన్ పైన లేయర్ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, గోల్డెన్ కలర్లో ఉంది. అలాగే వాళ్ళు యూస్ చేసే మసాలా మాత్రం చాలా స్పెషల్ మసాలా అది. ఆ స్పెషల్ మసాలా వల్ల ఫ్రైడ్ చికెన్ టేస్ట్ డబల్ అయింది. మా సెసి కెచప్ లేకుండా అస్సలు తినడు, ఫుల్ బాటిల్ తీసుకుని చికెన్ మీద వేసుకుంటున్నాడు. పిల్లలకి ఇదే సరదాగా ఉంటుంది. ఎలా ఉందో చెప్పరా అంటే సూపర్ ఉందంటున్నాడు. అలాగే వీళ్ళు తయారు చేసిన స్పెషల్ మైనీస్ కూడా ఇచ్చారు. ఈ మైనీస్లో చికెన్ డిప్ చేసి తింటే చాలా క్రీమీగా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. అలాగే వీళ్ళ దగ్గర మేము ట్రై చేసిన థర్డ్ ఐటెం వచ్చేసి పిజ్జా, చికెన్ పిజ్జా. ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇదిగో చీజ్ పుల్ చూడండి ఎంత లెంతీగా వస్తుందో. చీజ్ ఫ్రెష్గా బేక్ చేసి ఇచ్చారు, అందుకే ఇలా సాగుతుంది. అలాగే వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, అప్పటికప్పుడు మనకి రెడీ చేసి ఇస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా క్లీన్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది సేఫ్ అనిపించింది. మంచికిన్స్కి ఫ్రైడ్ చికెన్ నచ్చినట్టే మీకు కూడా మా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.